అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు. హన్మకొండలో ఉండే చిట్టిమిల్ల సవిత గారు నోముకున్న సంక్రాంతి నోములు. తనైతే చాలా రకాల సంక్రాంతి నోములే నోముకున్నారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తన నోములు నోముకోవడమే కాదు, అంతేకాకుండా బంధుబలగము నోము నోముకొని పుట్టింటికి తీసుకెళ్ళి ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా మన ఛానల్కి పంపించారండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే నోముకోదలిచారో అక్కడ చక్కగా ఈ విధంగా పీట వేశారు. పీట పైన ఎరుపు వస్త్రాన్ని పరిచారు. అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు. ఇంకా పూలదండ వేసి చక్కగా దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పెట్టారు. 5వ పటువ ఇంకా పూజా సామాగ్రి అంతా పెట్టి అమ్మవారికి పూజ చేశారు. ఇక నోముల విషయానికి వస్తే, ఈ నోము వచ్చేసి గౌరమ్మ పల్లాల నోము. ఇది 3వ సంవత్సరం అట. ఈ గౌరమ్మ పల్లాల నోము 3 సంవత్సరాలు నోముకుంటారు. 3 సంవత్సరాలు ఏ విధంగా పెట్టాలి, ఎలా నోముకోవాలి అనే దానికి సంబంధించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకొక నోము వచ్చేసి కుంకుమ పల్లాల నోము. ఇది కూడా 3 సంవత్సరాలు నోముకుంటారట. అయితే ఈ నోము వచ్చేసి తనది 3వ సంవత్సరం అట. ఒకటి ఇంట్లో ఉంచుకొని మిగతాయి పంచుతారు. సరిపిల్లలు బేసి బిల్లల నోము. ఇంకొకటి అరుగు మీద అద్దాలు, పీట మీద పిల్లెండ్ల నోము అని పెట్టారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా, అందుకని పసుపులో పార్వతి, చక్కెరలో శంకరుని నోము పెట్టుకున్నారు. ఇంకొక నోము వచ్చేసి పోపు డబ్బాల నోము అని ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టారు. ఒకదానిపైన ఒకటి పెట్టారు, చాలా బాగున్నాయి. ఇక ఇవి వచ్చేసి భోజనం పల్లాల నోము, అంటే భోజనం ప్లేట్ల నోము అంటారు. భోజనానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ఒక్కొక్క ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టారు. రుద్రవత్తుల నోము, అంటే ఒక్కొక్క డబ్బాల 13 రుద్రవత్తులు పెట్టి నోముకున్నారు. తమ్ముడికి తలంబ్రాలు, మరదలికి మాణిక్యాల నోము. ఈ విధంగా తలంబ్రాలు, మాణిక్యాలు పెట్టి నోముకున్నారు. ఇక తర్వాత నోము వచ్చేసి గంగమ్మ గౌరమ్మ నోము అని ఈ విధంగా పెట్టారు. ఇంకొకటి వచ్చేసి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము, లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి నోము అని చెప్పేసి 3 ప్లేట్లలో ఈ విధంగా లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి అని ఈ విధంగా పెట్టి నోముకున్నారు. అయితే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి పెట్టారు కదా, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము కూడా పెట్టుకున్నారు. ఇక నువ్వుల ముద్దలు పెట్టి గౌరమ్మని పెట్టుకున్నారు. ఇంకొక నోము వచ్చేసి బంధుబలగం నోము. దీంట్లో 2 బిందెలు పెట్టారు. ఒకటి పుట్టింటి వాళ్ళకి ఇస్తారట, ఒకటి ఉంచుకుంటారట. ఇంకొకటి సంపత్ కాగు నోము. ఇది ఒకటే బిందె పెట్టి నోముకున్నారు. ఇది వచ్చేసి సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి నోము. ఇది లవకుశ నోము. 2 ప్లేట్లలో ఒక దాంట్లో బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకొక దాంట్లో చాక్లెట్లు పెట్టారు. ఒక్కొక్క దాంట్లో 13 కాయిన్స్ చొప్పున పెట్టి ఇద్దరికి బట్టలు కూడా పెట్టి నోముకున్నారు. ఇంకొక నోము వచ్చేసి పంచపాండవుల నోము. తోబుట్టువులకు కానీ, తోబుట్టువుల వరసైనోళ్ళకు కానీ ఈ పంచపాండవుల నోము నోముకొని ఇస్తారు. ఇంకొక నోము వచ్చేసి తోడబుట్టిన వారికి తోడు పెరుగు నోము అని చెప్పేసి కూడా నోముకున్నారు. సంక్రాంతి సోమవారం వచ్చిందని చాలామంది ఒత్తుల నోములు పెట్టుకున్నారు. అలాగే తను కూడా పువ్వు ఒత్తుల నోము పెట్టుకుంది. అంటే ఒక్కొక్క డబ్బాలో పువ్వొత్తులు వేసి ఈ విధంగా 13 డబ్బాలు నోముకున్నారు. ఖర్జూర పండ్ల నోము అని చెప్పేసి ఈ డబ్బాలలో ఖర్జూర పండ్లు పెట్టి నోముకున్నారు. ఇది వచ్చేసి శ్రీదేవి భూదేవి నోము. టేబుల్స్ పెట్టి వాటిపైన శ్రీదేవి గాను, కింద వచ్చేసి భూదేవి గాను పెట్టి చీరలు పెట్టి నోముకున్నారు. ఈ విధంగా చిట్టిమిల్ల సవిత గారి సంక్రాంతి నోములైతే పెట్టారు. సవిత గారు మీ నోములు అయితే చాలా బాగున్నాయండి. చాలా నీట్గా చక్కగా అరేంజ్ చేశారు. అంతేకాకుండా అందరికీ వచ్చే విధంగా పెట్టారు. పుట్టింటి వాళ్ళు, మెట్టింటి వాళ్ళకు అందరికీ పంచుకునే విధంగా నోములు, అన్ని రకాల నోములు కూడా బాగా పెట్టారు. ఇలా అన్నీ అరేంజ్ చేసిన తర్వాత గౌరమ్మని పెట్టుకొని కొంగు బొట్లు పెట్టి కొంగు కప్పి నోముకున్నారు. ఈ లవకుశ నోము వచ్చేసి పిల్లలకి ఇచ్చారు. చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టారు, కాయిన్స్ పెట్టారు, ఇంకా బట్టలు కూడా పెట్టారు కదా, ఆ విధంగానే పిల్లలకు ఇచ్చారు. సంపత్ కాగు నోము ఇంకా బంధుబలగం నోము నోముకున్నారు కదా, ఆ నోములన్నీ పుట్టింటి వాళ్ళకి ఇవ్వడానికని ఈ విధంగా తీసుకెళ్లారు. తనే కాకుండా తన 2 తోబుట్టువులు, వాళ్ళిద్దరు అక్కలు కూడా ఇదే విధంగా బంధుబలగం నోము, సంపత్ కాగు నోము నోముకున్నారట. సవిత గారు వచ్చేసి బంధుబలగం నోము, సంపత్ కాగు నోము, వాళ్ళ చిన్నక్క కూడా సంపత్ కాగు నోము, బంధుబలగం నోము, వాళ్ళ పెద్దక్కొక్కటి బంధుబలగం నోము పెట్టుకున్నారట. ఈ విధంగా అందరూ కలిసి చక్కగా రెడీ అయ్యి ఒలాటం వేసుకొని ఈ బంధుబలగం నోము తలపైన పెట్టుకొని బంధువులందరినీ తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. మేళ తాళాలతో అందరూ ఈ విధంగా చక్కగా మాట్లాడుకుంటూ ఆనందంగా పుట్టింటికి వెళ్ళారు. హైదరాబాద్లో ఉండే కాచం శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న గారు ఇద్దరు సవిత గారి అన్నావదిన, వాళ్ళకు కూడా ఈ బంధుబలగం నోము ఇచ్చారు. సవిత గారి పెద్దక్క ఈ విధంగా బంధుబలగం నోము ఇచ్చారు. 2వ అక్క వచ్చేసి బంధుబలగం నోము, సంపత్ కాగు నోము ఇచ్చారట. ఇక సవిత గారు కూడా బంధుబలగం నోము, సంపత్ కాగు నోము ఈ విధంగా ఇచ్చారు. 3 అక్క చెల్లెళ్ళు కూడా శ్రీదేవి భూదేవి నోము నోముకున్నారట. అయితే భూదేవి నోము తెచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. కన్న తల్లి కన్నా మించి భూదేవి ఎవరుంటారండి, అందుకని కన్న తల్లికి ఈ విధంగా భూదేవి నోము ఇచ్చారు. మిగతా సంక్రాంతి నోములు కూడా ఈ విధంగా వచ్చిన బంధువులకు పంచారు. అక్కడ చాలా బాగా జరిగిందండి. అందరం కలిసి సంతోషంగా గడిపాము. ఒక పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పేసి సవిత గారు అన్నారు.
ఫ్రెండ్స్ చూశారు కదా, హన్మకొండలో ఉండే సవిత గారు ఏ విధంగా సంక్రాంతి నోములు నోముకున్నారు, బంధుబలగం నోము నోముకొని ఏ విధంగా ఇచ్చారు అనేది మీరు కూడా మీ ఇళ్లలో ఇదే విధంగా నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు, ఏమేమి పెట్టారు, ఎలా ఇచ్చారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.